అందరికీ నమస్కారం. నిన్న ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయో అందరూ ఊహాగానాలు, మరి కొందరు అనుకున్నట్టు జరిగిందా, లేకపోతే అందరూ బీఆర్ఎస్ వస్తుంది అని కొందరు అనుకున్నారు, లేదంటే కాంగ్రెస్ వస్తుంది అని మరికొందరు అనుకున్నారు. మౌత్ టాక్ వర్క్ అయిందా, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఏమైనా జరిగిందా? ఈ ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత మాత్రం చాలా కన్ఫ్యూజన్ స్టేటస్లో అందరూ ఉండిపోయాం. కొన్నేమో కాంగ్రెస్ వస్తుందని, కొందరేమో బీఆర్ఎస్ వస్తుందని, కానీ ఎగ్జాక్ట్ మాత్రం ఎవరు చెప్పలేదు. నెక్ టు నెక్ ఉండబోతోంది అని ఈ సర్వేస్ అన్ని చూస్తే మాత్రం మనకు అర్థమవుతోంది. యాక్చువల్లీ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కరెక్టా కాదా, నిజంగానే ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా? మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ఓటా CEO కంబాల్పల్లి కృష్ణ గారు. సార్ నమస్తే. సార్ ఇన్ని సర్వేస్ వచ్చాయి సార్, ఎగ్జిట్ పోల్స్ అందరూ వెయిట్ చేశారు. ఆఫ్టర్ పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వబోతుంది అని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. సార్ ఇవన్నీ చూసిన తర్వాత, ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత మీకేమనిపించింది? అంటే జనరల్గా ఎగ్జిట్ పోల్కి ఎన్నికలకు ముందు జరిపే ప్రీ పోల్ సర్వేలకి ఒక తేడా ఉంటుంది. ప్రీ పోల్ సర్వే అనేది మీకు మూడ్ ఆఫ్ ద పీపుల్ని, రాష్ట్రం ఎటువైపు పోతుంది, ఏ పార్టీకి మద్దతు రాబోతుంది ఏంటనే విషయాల్ని క్లియర్గా ప్రీ పోల్ సర్వేలో చెప్తారు. అట్లా చెప్పడం వల్ల ఎవరికి పెద్దగా నష్టం కూడా లేదు. కాకపోతే ఓటర్ల మూడ్ని డైవర్ట్ చేస్తారు. ఆ ప్రీ పోల్ సర్వేలలో ఈ పార్టీ గెలవబోతుంది, ఈ పార్టీ గెలవబోతుంది అని చెప్పుకుంటూ పోవటం వల్ల ఆ పార్టీ వైపు ఇంకొంచెం న్యూట్రల్గా ఉండేవాళ్ళు కానీ, ఇంటర్నెట్ బేస్ చేసుకునే వాళ్ళు కానీ, సోషల్ మీడియాని బేస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఇంపాక్ట్ గురయ్యే అవకాశం ఉంటే ఉండవచ్చు. వేరే ఎగ్జిట్ పోల్ దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, ఎగ్జిట్ పోల్ అనేది మీరు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేసి మీరు బయటకు వచ్చిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత మాత్రమే నేను ఇవ్వాల్సిన రిజల్ట్ని ఎగ్జిట్ పోల్ అంటారు. అవును. సో అంతకుముందు మీకు ఏ ఒపీనియన్ ఉండండి, మీరు బూత్లోకి వెళ్ళి ఓటేసి వచ్చిన తర్వాత ఏ పార్టీకి వేశారనేది నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీకు ఇష్టం ఉంటే చెప్పితే ఈ పార్టీకి ఓటు పోతుందని మనం గెస్ చేయడానికి, క్యాల్కులేట్ చేయడానికి ఒక లెక్క ఉంటుంది. సో ఈరోజు అనూహ్యంగా ఏమైందంటే తెలంగాణ రాజకీయాల్లో ముందులో నాకు ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన సంస్థల మీదనే నాకు ఒక విషయం ఏముందంటే, ఎన్ని పెయిడ్ సంస్థలు, ఎన్ని ఇండిపెండెంట్ సంస్థలు అనేది ఒకటి ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు పార్టీలకు పనిచేస్తున్న సంస్థలు ఉన్నాయి, ఆ పార్టీకి అనుకూలంగా రిలీజ్ చేయొచ్చు. మీ ప్రీ పోల్ సర్వేలోనే 2-3 సంస్థలు ప్రెస్ మీట్లు పెట్టి ఈ పార్టీ గెలవబోతుంది ఇన్ని సీట్లతో అని చెప్పారు. సో ఈ ఎగ్జిట్ పోల్లలో కూడా ఎన్ని సంస్థలు పార్టీల కోసం పనిచేశాయి, ఎన్ని సంస్థలు ఇండిపెండెంట్గా రాజకీయాన్ని ఉన్నట్టు చూశాయనేది ఇక్కడ చాలా కీలకం. ఇప్పటికీ ఒక 2-3 సంస్థలు ఇంకా ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేయలేదు, ఈరోజు చేసే అవకాశం కూడా ఉంది. ఈవెన్ నేషనల్ లెవెల్లో యాక్సిస్ టుడే వాళ్ళది కూడా ఇంతవరకు రాలేదు. అంటే నిన్న ఒక క్లమ్జీ వాతావరణం. నిన్న సాయంత్రము 5 o'clock 5:30కి ఎగ్జిట్ పోల్స్ రావటం అంటే 6:37 వరకు పోలింగ్ జరిగిన సందర్భం ఉంది. సో ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోల్ అనేది పోలింగ్ పూర్తయిన తర్వాతనే నిన్న లాస్ట్ 1.5 hourలో 10% పైగా పోల్ అయింది. మరి ఈ 10% కూడా ఇంక్లూడ్ చేసుకునే మాట్లాడుకోవాలి కదా మనం మాట్లాడుకున్నప్పుడు. సరే, ఒక వేవ్ లాంటిది వచ్చింది అంటే ఆ వేవ్ ఉన్న నిజంగా క్లియర్ వేవ్ ఉందంటే అది కూడా లేదు. మార్పు కావాలన్న వేవ్ లేదు, హ్యాట్రిక్ కావాలన్న వేవ్ లేదు, 50-50 ఉంది. అంటే ఒక 10 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు ఒకవైపు, 5 సంవత్సరాలు ఒకవైపు నిలబడి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడే కొంచెం డౌట్ వచ్చేది ఏంటంటే, ఎవరి కోసం పనిచేశారు. ఇప్పుడు నేను నా క్లయింట్ ఓడిపోతారని నేను చెప్పాను కదా అని ఒక సంస్థ మాట్లాడుతుంది. ఓడిపోతారా లేదా, గెలుస్తారా లేదా అనేది వాస్తవం చెప్పడానికి క్లయింట్తో సంబంధం లేకుండా పనిచేసినప్పుడే రిజల్ట్స్ వస్తాయి. క్లయింట్ డబ్బులు ఇచ్చిండు కదా అని ఆయన ఓడిపోతున్నా గెలుస్తారని చెప్పొద్దు, గెలుస్తున్నా ఓడిపోతున్నా అని చెప్పొద్దు లెక్క ప్రకారం. సో ఎగ్జిట్ పోల్లో కూడా ఈసారి వచ్చిన గందరగోళం ఏంటంటే, ముఖ్యంగా మిగతా చూడండి, మీరు మధ్యప్రదేశ్ క్లారిటీ ఉంటుంది, రాజస్థాన్ క్లారిటీ ఉంటుంది, మిజోరాం క్లారిటీ ఉంటుంది, ఛత్తీస్గఢ్ క్లారిటీ ఉంటుంది. ఒక్క తెలంగాణకు వచ్చేసరికి ఏం చెప్పలేని పరిస్థితి, గందరగోళమైన పరిస్థితి. మీకు మెజారిటీ ఈరోజు కాంగ్రెస్కు అనుకూలంగా సంస్థలు ఇచ్చినా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కూడా సంతోషంగా లేరే అట్లాంటి ఆ రకంగా చూసుకుంటే. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. నిన్న గాంధీ భవన్కి వెళ్ళాను సార్, సంబరాలు ఉంటాయేమో అని వెళ్ళాను. యాక్చువల్లీ ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కాంగ్రెస్ పార్టీ వస్తుంది అన్న తర్వాత అసలు ఏమీ లేదు సార్, అక్కడ ఏ సంబరం లేదు, అసలు ఎవరు లేరు అక్కడ. మీకు 10లో 7 సంస్థలు కాంగ్రెస్కు అనుకూలంగా ఇచ్చినా కానీ కాంగ్రెస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేకపోతుంది? కాంగ్రెస్లో ఉన్న సీఎం క్యాండిడేట్లు అందరూ ఎందుకు మాట్లాడలేదు? కాంగ్రెస్కి నడిపిస్తున్న రథసారథి ప్రెస్ మీట్లో ఆయన ముఖం ఎలా కనిపించింది మీకు? ఇవన్నీ మీరు చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఈ రోజుకి కూడా ఆ పార్టీకి, అధికార పార్టీ క్లారిటీ లేదు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు క్లారిటీ లేదు. ఎంతో కొంత బీజేపీ గట్టిగా చెప్తుంది మా సీట్లు పెరుగుతాయి, మా ఓట్లు పెరుగుతాయి అని చెప్తుంది తప్ప కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు కూడా క్లెయిమ్ చేసుకొని ఇది మాది, ఇది మేమే గెలవబోతున్నామని కాన్ఫిడెంట్గా చెప్పే పరిస్థితి అయితే ఈ రోజుకి వచ్చిన ఎగ్జిట్ ఫలితాలు చూస్తే మాత్రం మనకు కనిపించట్లేదు. కానీ సార్ ఇవి 3 పార్టీలు టగ్ ఆఫ్ వార్గా పోటీ చేయబోతున్నాయి, ఇట్లాంటి టాక్ నడిచింది సార్. బీజేపీ ఏమో అంటే ఉత్తర తెలంగాణ అండ్ హైదరాబాద్ బేస్డ్గా వాళ్ళ బలం పెంచుకునే ఆర్ సీట్లు సాధించుకునే ప్రయత్నం చేసింది. ఇవి 2 పార్టీస్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మాత్రం
నెక్ టు నెక్ ఆర్ టగ్ ఆఫ్ వార్ లాగా పోటీ పడ్డాయి సార్. ఇందులో ఎవరి ఓట్లు చీలినాయి? యాంటీ ఇన్కంబెన్సీ ఉందా? అసలు ఓటర్ ఎందుకని మౌత్ టాక్ మాత్రం ఒక పార్టీకే అని చెప్పాయి, కానీ అది ఓటు రూపంలో ఎంతవరకు మళ్ళీ? వాస్తవానికి రాష్ట్రంలో ముక్కోన పోటీ అనేది ఫస్ట్ నుంచి కూడా లేదు. మనం ఎప్పుడైతే బీజేపీ సీన్లో లేదు, బీజేపీ థర్డ్ ప్లేస్ పడిపోయింది, కొన్ని చోట్ల అవసరమైతే ఫోర్త్ ప్లేస్ కూడా పోతుంది అనుకున్న సందర్భం నుంచి సడన్గా 15 రోజుల నుంచి బీజేపీ ఒక 30 నియోజకవర్గాల్ని సెంట్రిక్గా చేసుకొని పనిచేయడం మొదలుపెట్టింది. దాంతో అనూహ్యంగా బీజేపీ ఓటు శాతం అనేది ఇప్పుడు మనకు కనపడుతుంది. ఎందుకంటే ఏదైతే రూరల్ ఓటర్ అందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు, అర్బన్ ఓటర్లు టీఆర్ఎస్ వైపు ఉన్నారు లేదా బీజేపీ వైపు ఉన్నారని ఒక చర్చ జరిగిన టైంలో ఈరోజు అర్బన్ ఓటర్లు బీజేపీకి ఎంతో కొంత వేసి టీఆర్ఎస్ కూడా వేయలేదేమో అన్న అనుమానం ఇప్పుడు కలుగుతుంది. రూరల్ ఓటర్లలో టీఆర్ఎస్ ఏమనుకుందంటే మొత్తం బెనిఫిషియర్స్ అందరూ మాకు రూరల్నే ఉంటారు కదా, మాకేపోతే ఎవరికి వేస్తారు అనుకున్నారు. కానీ ఆ పరిస్థితి ఈరోజు చూస్తే, ఈ రోజు ఎగ్జిట్ పోల్తో చూస్తే రూరల్ కూడా బీఆర్ఎస్ పర్లేదేమో అన్న ఒక డౌట్ వస్తుంది. మేము గడిచిన నెల రోజుల నుంచి నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలు ట్రాక్ చేస్తూ వస్తుంటే ఒక ఊర్లో 28 మందికి ఒకటే ఊర్లో దళిత బంధు వచ్చింది. ఆ 28 మందిలో ఒక్క కుటుంబం కూడా టీఆర్ఎస్ ఓటు వేస్తలేదు. ఏమని చెప్పారు మాతోనే. అట్లా అది చూడండి, అంటే బెనిఫిషియర్సే, ఈవెన్ పెన్షన్దారులు కూడా సగం మంది కాంగ్రెస్కి ఓటేసే పరిస్థితి ఈరోజు కనిపించింది మాకు. పెన్షన్దారులు అదే పెన్షన్దారు ఇప్పుడు వాళ్ళ మేజర్ సోర్స్ అయిన పెన్షన్దారులు దళిత బంధు, 10 లక్షలు దళిత బంధు, బీసీ బంధు, కళ్యాణ లక్ష్మి, ఈ పథకాలు తీసుకున్న వాళ్ళలో సగం మంది కూడా బీఆర్ఎస్కి ఓటు వేయకపోతే ఇంకా మీకు ఎగ్జిట్ ఫలితాలు ఇలా రాకపోతే ఎలా వస్తాయి? జనరల్గా మనకు చూస్తే అర్థమవుతుంది అట్లా అది. సో అందుకనే కాంగ్రెస్ పార్టీ ఏం నమ్ముకున్నా, బీఆర్ఎస్ ఏం పార్టీనా, మనం అనుకున్న మౌత్ టాక్ అనేది ఉంటుంది. ఒక 3 నెలల క్రితం ఏం మౌత్ టాక్ ఉందో, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుంది, మారుస్తారు, మార్చాల్సి వస్తుంది, నచ్చట్లేదు, 9 ఏళ్ళు అయింది ఏదైతే ఉందో దాన్నే ఎగ్జిట్ పోల్లో ప్రతిఫలిస్తూ మెజారిటీ సంస్థలు ఇచ్చాయి. కానీ ఒక 3 సంస్థలు టీఆర్ఎస్కి అనుకూలంగా కూడా ఇచ్చాయి. 70 పైగా స్థానాలు, ఇప్పుడు 100 స్థానాల్లో గెలుస్తున్నామన్న కేసీఆర్ కాంచి 90 స్థానాలకు హరీష్ రావు గారు వస్తే, 80 స్థానాలకు కేటీఆర్ గారు వస్తే, నిన్నటి ప్రెస్ మీట్కి 70కి వచ్చారు. మీరు ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోండి. ఈసారి 100 పక్కా గెలుస్తున్నామన్న ఫస్ట్ కేసీఆర్ గారు లేదు టికెట్లు ఇచ్చిన రోజు చెప్పింది 100, 19 వదిలిపెడదాము, 100 అయితే గెలుస్తున్నాం అన్నారు. నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో ఎంత వచ్చింది ఫిగర్? 70కి వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే పార్టీ గ్రాఫ్, అంటే కార్యకర్తల మనోధైర్యం పెంచడానికి, క్యాడర్ని ఎంకరేజ్ చేయడానికి మాట్లాడవచ్చు. 100 115 మనకే వస్తాయని కూడా చెప్పొచ్చు. కానీ గ్రౌండ్లో రియాలిటీని ఒకసారి చూసుకున్నప్పుడు నిన్న అయితే ఏ అంచనా లేకుండా కేటీఆర్ గారు మాట్లాడరు కదా, ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే 70 అని చెప్తారు కదా. నిన్నైతే 80 90 అని చెప్పే సాహసం చేయలేకపోయారు కదా, నిన్న 70కి వచ్చారు. అందుకనే ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, కాంగ్రెస్ వేవ్ మార్పు అనే వేవ్ వస్తేనేమో 65+ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది, లేదు హ్యాట్రిక్ అనే వేవ్ వస్తే 70 టీఆర్ఎస్కి వచ్చే అవకాశం. నిజంగా ఖచ్చితంగా ఏ పార్టీ గెలుస్తుందంటే ఈ రోజుకి ఆ పార్టీ ఈ పార్టీ ఎవరు చెప్పలేని పరిస్థితి. ఈవెన్ సెఫాలజిస్ట్లో కూడా ఈరోజు పల్స్ అందట్లేదని చెప్పాలి వాస్తవం మాట్లాడుకోవాలంటే. అట్లా సార్ ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది తెలంగాణలో జనరల్లీ సార్? అంటే వేవ్ వచ్చింది అని అంటే కంప్లీట్లీ ఒక పార్టీ వైపు ఇచ్చేసాయి, ఎగ్జిట్ పోల్స్ అన్ని ఇచ్చేసేయాలి, కానీ అది లేదు. అంటే ఎక్కడ కూడా బీఆర్ఎస్ వీక్ కాలేదు, కాంగ్రెస్ కొంత పుంజుకుంది, ఇట్లాంటి ఫిగర్సే చూపిస్తున్నాయి. అంటే వేవ్ అని మౌత్ టాక్ ఏదైతే జరిగిందో మరి ఎగ్జిట్ పోల్స్ లో అది కనిపించట్లేదు. మౌత్ టాక్ ప్రకారమే కాంగ్రెస్ కి ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. నేను అనేది ఏంటంటే ఆ మాత్రం వచ్చిందంటే కూడా మౌత్ టాక్ వల్లనే వచ్చింది అనుకుంటున్నాను నేను. గ్రౌండ్లో ఓటింగ్ పడ్డదాన్ని తీసుకుంటే మౌత్ టాక్ బేస్ చేసుకొని చేసిందే. ఎందుకంటే ఎక్కువ శాతం ప్రీ పోల్ సర్వేలలోనే కొంచెం అంకెలు అటు ఇటు చేసి ఎగ్జిట్ పోల్ కింద ఇచ్చినట్టు కనబడుతుంది. ఒరిజినల్ ఎగ్జిట్ పోల్ చేయడానికి చాలా టైం టేకింగ్ వాస్తవానికి. ఎందుకంటే అన్ని నియోజకవర్గాలకు పోయి మళ్ళీ ఓటేషన్ వాళ్ళతో మాట్లాడి దాని డేటాను అనాలిసిస్ చేసి, ఇప్పుడు వాడు నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా కూడా గమనించే స్థాయి మనకు ఉండాలి. వాడు మన ఎవరు ఇప్పుడు, ఎందుకంటే గ్రామాల్లో ఏముంటుందంటే మీరు కాంగ్రెస్ ఓటేషన్ చెప్పారనుకోండి, రేపటి నుంచి మీకు బీఆర్ఎస్ మీ ఇంటి మీద దాడి చేయొచ్చు, మీ రేషన్ కార్డు కట్ చేయొచ్చు, మీ దళిత బంధు ఆపొచ్చు, మీ బీసీ బంధు ఆపొచ్చు, మీ కళ్యాణ లక్ష్మి మీ ఇంటికి వచ్చే ప్రతి స్కీమ్ మీద రేపు బీఆర్ఎస్ అడ్డు పెడతాన్న భయానికి కూడా నిజం చెప్పరు. సో ఒక వ్యక్తి దగ్గర మనసులో మాటని నిజంగా ఏ పార్టీకి వేసిందో తెలుసుకోవడానికి రకరకాల ఎత్తుగడలతోనే ఆ వ్యక్తి దగ్గర పోయి మినిమం 15 నుంచి 20 నిమిషాలు ఒక వ్యక్తి కేటాయిస్తే తప్ప ఆ వ్యక్తి నిజమైన మనసులో ఉన్న మాట చెప్పించడం అనేది చాలా కష్టమవుతుంది. సరే ఎన్ని సంస్థలు అట్లా చేస్తుంటాయి? అది పెద్ద క్రైటీరియా, అదే పెద్ద క్వశ్చన్. అది ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ కావాలి, 100 మంది కావాలి. ఇది చేయాలంటే 100 మంది టీమ్స్తో చేయాలి. నియోజకవర్గానికి అంటే మీకు ఒక చోట ఏమైందంటే ఇప్పుడు సిరిసిల్లలో ఉన్నది, కేటీఆర్ ఓడిపోతారని ఎవరు అనుకోరు. అట్లా ఒక 20 నియోజకవర్గాలు ఎవరు ఎగ్జిట్ పోల్ కూడా చేయరు. హరీష్ రావు దగ్గర ఎగ్జిట్ పోల్ చేయాల్సిన అవసరం లేదు, కేటీఆర్ దగ్గర అవసరం లేదు,
రేవంత్ రెడ్డి దగ్గర అవసరం లేదు, బట్టి దగ్గర అవసరం లేదు. ఇట్లా ఒక 20 ప్లేసులు ఉంటాయి. 20 నుంచి 30 స్థానాల్లో ఎగ్జిట్ పోల్ కూడా చేయాల్సుకుంటే ఇక్కడ కూర్చొని రాసేసి మనం చెప్పొచ్చు రేపు కాంగ్రెస్కి వచ్చే 30 సీట్లో నేను ఇప్పుడు 20 చెప్తా. ఇక్కడ గ్యారెంటీ వస్తాయి, మిస్ కాకుండా వస్తాయి. అంటే మనకు ఆ వెదర్ తెలిసిపోతుంది గ్రౌండ్లో తిరిగినప్పుడు, ఇది తెలిసిపోతుంది ఏదైతే క్రూషియల్ ఉందో. ఎందుకంటే బీజేపీ ఎక్కడెక్కడైతే సెకండ్ ప్లేస్ దాకా రావడానికి ప్రయత్నం చేసిందో అక్కడ సడన్గా రిజల్ట్ అనేది హోల్డ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పలేని పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే బీజేపీ అనూహ్యంగా పుంజుకోవటం, బీజేపీ ఓట్ షేర్ పెంచేసరికి సడన్గా బీజేపీ సీన్లోకి రావటం వల్ల కొన్ని చోట్ల ట్రయాంగిల్ కంటెస్ట్ అయింది. అసలు ఇప్పటివరకు ట్రయాంగిల్ కంటెస్ట్ ఉండదు, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంటుంది అనేది షెడ్యూల్ వచ్చిన కానీ మాట్లాడుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పుడు ఒక 15 నుంచి 20 నియోజకవర్గాల్లో బీజేపీ ఎప్పుడైతే ట్రయాంగిల్ ఇచ్చేసిందో రిజల్ట్ అనేది డైనమాలో పడ్డది. సార్ ఎట్లా ఇవ్వగలిగింది యాక్చువల్లీ బీజేపీ? ఐ మీన్ కాంపిటీషన్కి ఎట్లా వచ్చింది? అసలు గ్రౌండ్ లెవెల్లో అసలు ఏమీ లేదు, అయిపోయింది పని, అసలు కాంపిటీషనే లేదు అన్నారు. అట్లాంటిది మొత్తం ప్రధాని రావడమేంది, హోంమంత్రి రావడమేంది, మొత్తం అందరు 15-20 డేస్ నుంచి మీరు అన్నట్టుగానే దీని మీదే ఫోకస్ చేశారు. అసలు ఏమీ లేని బీజేపీ సీన్లోకి వచ్చేసరికి ఇట్లాంటి రిజల్ట్స్ కనిపిస్తున్నాయా? అవును, సేమ్ బీజేపీ కారణం ఇప్పుడు. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్లో పెద్దగా పెరిగింది తగ్గింది ఏమి లేదు. కాంగ్రెస్కి ఏమో ఇందిరమ్మ ముఖం చూసి ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న లాయల్ ఓట్లు కాంగ్రెస్కి వేస్తారు, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళేమో బీఆర్ఎస్కి వేస్తారు. ఎలాంటి ఏం లేకుండా కేవలం మోడీని చూడండి, అభివృద్ధిని చూడండి, డబుల్ ఇంజన్ సర్కార్ అన్న ఏకైక నిర్ణయంతో వచ్చిన బీజేపీకి అండర్ కరెంట్గా ఆయా వాళ్ళ సంస్థలు, ఇతర ప్రచారక సంఘాలు వాళ్ళందరూ పనిచేసిందంతా కూడా వర్కౌట్ అయ్యి అర్బన్ ఓటింగ్ ఒక్కసారి పెరగటం వల్ల అర్బన్ ఓటింగ్ యాక్చువల్లీ అతిపెద్ద అంశం ఏంటంటే ఉత్తర తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్లు పోటీ చేసి బీఆర్ఎస్ని థర్డ్ ప్లేస్ నెట్టేసే పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఉత్తర తెలంగాణ. నిజంగా ఈరోజు ఉత్తర తెలంగాణ టీఆర్ఎస్కి ఆయువు పట్టని చెప్పుకుంటాం కదా, అలాంటి ఉత్తర తెలంగాణ ఈరోజు బీఆర్ఎస్ చాలా చోట్ల థర్డ్ ప్లేస్ పోయినా ఆశ్చర్యపోయే పరిస్థితి. అనూహ్యంగా బీజేపీ అక్కడ పైకి వచ్చేసింది. మీకు కనీసం బీజేపీ ఉత్తర తెలంగాణలో 5 సీట్లు గెలిచే అవకాశం ఉందని కూడా మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఇంకా క్యాల్కులేషన్ జరుగుతుంది. అంటే ఒక 4-5 సోర్సుల నుంచి మనం గ్రౌండ్లో ఉన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఒక కన్క్లూజన్కి వస్తే బీజేపీకి అట్లాంటి బ్రైట్ ఛాన్సెస్ కనబడుతున్నాయి. సరే, ఎందుకు ఉత్తర తెలంగాణ నమ్మలేదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని? అది బీఆర్ఎస్ బీజేపీ ఒకటని నమ్మిందో లేదో కానీ బీజేపీని మాత్రం నమ్మినట్టు కనబడుతుంది. బీజేపీ మన పార్టీ అనే విషయం. ఎందుకంటే అక్కడ క్యాండిడేట్లు ఒకరు అరవింద్, రెండోది బండి సంజయ్, ఇట్లాంటి క్యాండిడేట్లు వాళ్ళిద్దరు అక్కడికి 2 ఎంపీలుగా ఉండి అక్కడ దిగటం వల్ల ఇంపాక్ట్ అనేది చాలా క్లియర్ కట్. అసలు బీజేపీని ఎందుకు నమ్మినారంటే కూడా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్కి ఎట్లా అంత వచ్చిందనేది కూడా ఒక ఆశ్చర్యంగానే ఉంది. కాంగ్రెస్ ఎప్పుడు దక్షిణ తెలంగాణ తప్ప ఉత్తర తెలంగాణలో పెద్దగా సీట్లు సాధించే పరిస్థితి ఎప్పుడు ఉండదు. అట్లాంటి కాంగ్రెస్ ఇంకొంచెం డౌట్ఫుల్గా చెప్పంటే మహబూబ్నగర్లో కాంగ్రెస్ తగ్గి టీఆర్ఎస్ పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. ఓన్లీ నల్గొండ ఖమ్మంలో మాత్రమే కాంగ్రెస్కు వేవ్ వచ్చి మహబూబ్నగర్లో 50-50 తీసుకుంటే, హైదరాబాద్ రంగారెడ్డిలో మళ్ళీ 50-50 తీసుకుంటే, ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ఒక మెదక్ తప్ప టీఆర్ఎస్కు ఏది గట్టి జిల్లా లేదు. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చింది. ఇదే నిజమైతే వాళ్ళు 40 లోపు ఆగిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. 30 నుంచి 40 మధ్యలో కూడా ఆగిపోతారు. ఇదంతా ఈ క్యాల్కులేషన్ కూడా కరెక్ట్ అయితే కనుక బీఆర్ఎస్ 40 కూడా దాటకపోవచ్చు. అట్లా కూడా ఒక ఆప్షన్ ఉంది. సో కాంగ్రెస్ కనుక మహబూబ్నగర్లో దెబ్బతింటే ఆ మందం కరీంనగర్లో, ఆదిలాబాద్లో, నిజామాబాద్లో ఏమన్నా పుంజుకుంది. ఇప్పుడు నిజామాబాద్ కూడా బీజేపీ గట్టి ఫైట్ ఇస్తుంది. నిజామాబాద్, కరీంనగర్లో బీజేపీ ఫైట్ వల్ల మీకు ఎందుకు కామారెడ్డిలో ఈరోజు రేవంత్ రెడ్డి థర్డ్ ప్లేస్, బీజేపీ ఫస్ట్ ప్లేస్ లేదా సెకండ్ ప్లేస్ అంటున్నారు. బీజేపీ గెలుస్తుంది. గెలవటానికి కూడా 1% ఛాన్స్ ఉందనేది కూడా ఒక టాక్ స్టార్ట్ అయింది. అంటే అక్కడ ముఖ్యమంత్రిని ఓడిస్తుంది బీజేపీ, కాంగ్రెస్ కాదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి స్వయంగా ప్రజెంట్ ముఖ్యమంత్రిని ఓడిస్తున్న క్యాండిడేట్ ప్రతిపక్షమైన కాంగ్రెస్ కాకుండా బీజేపీ ఓడిస్తుంటాయి. అంటే ఆ పరిస్థితి తీసుకొచ్చారు. ఏం వర్కౌట్ అయింది సార్? అంటే అది పెద్ద ఇష్యూ. అసలు కామారెడ్డికి కనుక కేసీఆర్ గారికి పోతే అది బీజేపీ గ్యారంటీ గెలిచే సీట్ అంట. అది కేసీఆర్ గారు వచ్చి, రేవంత్ గారు వచ్చి అక్కడ దాన్ని ట్రయాంగిల్ చేశారు. కానీ అదర్వైజ్ న్యాచురల్గా బీజేపీ గెలిచే ఆ క్యాండిడేట్ ఇండిపెండెంట్గా ఆయనకు అంత సత్తా ఉంది, ప్రజల్లో ఉంది అనేది. మీరు నిన్న మొన్న చూడండి, సూర్యాపేటలో 4th ప్లేస్లో బీజేపీ ఇప్పుడు 2ndకి వచ్చేసింది నిన్న పోలింగ్లో. ఒకసారి అంటే ఈ అనూహ్యమైన మార్పులని బీజేపీ తీసుకొచ్చింది. బీజేపీ వల్లనే మొత్తం ఈ ఎగ్జిట్ పోల్ కూడా కొంచెం గందరగోళ పడ్డట్టు కూడా మనకు అనిపిస్తుంది. గజ్వేల్ ఎట్లాగో మాట్లాడింది కాబట్టి కేసీఆర్ గురించి, గజ్వేల్లో ఏం జరగబోతోంది సార్? ఏం లేదండి, గజ్వేల్లో కేసీఆర్, హుజురాబాద్లో ఈటెల రాజేందర్, కొడంగల్లో రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ నార్మల్గా గెలిచి, మధ్యలో బట్టి విక్రమార్క, వీళ్ళు కామన్గా గెలిచేస్తారు. కానీ బాగా టాక్ ఏం నడిచింది అంటే గజ్వేల్లో కూడా ఓడిపోబోతున్నారు కేసీఆర్ అనేది అతిపెద్ద. గజ్వేల్లో కేసీఆర్ ఓడిపోతే ఇక అధికారం పక్క కాంగ్రెస్కే వస్తుంది. అందులో పెద్ద చర్చ చేయాల్సిన అవసరం కూడా లేదు. గజ్వేల్లో
కామారెడ్డిలో ఓడిపోతున్నంటే మనం నమ్మొచ్చు, ఎందుకంటే అక్కడ ఉండే క్యాండిడేట్కి ఎందుకు చూస్ చేసుకున్నారు సార్ మరి కామారెడ్డిని? అంటే మీకు అక్కడ కామారెడ్డిలో 2 సమస్యలు. ఒకటి, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ద్వారా టీఆర్ఎస్ మీద బాగా వ్యతిరేకత వచ్చింది. అక్కడ ఆ వ్యతిరేకతను పోగొట్టి అక్కడ అతను పోటీ చేయడం వల్ల చుట్టుపక్కల నియోజకవర్గాల మీద ఇంపాక్ట్ పడి ఉత్తర తెలంగాణ ఇంకొంచెం పటిష్టం చేసుకుందాం అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు అక్కడ దిగారు. సెకండ్ ఆప్షన్, రేపు తను 2 చోట్ల గెలిచిన తర్వాత గజ్వేలే ఉంచుకొని కామారెడ్డిని మళ్ళీ కవిత గారికి ఇచ్చి అక్కడి నుంచి ఆమె నిలబెట్టచ్చు అనేది ఒక ఆలోచన. ఈజీగా గెలిచిపోతాము అనేది. సో ఈ 2 ఈక్వేషన్తో కామారెడ్డికి వచ్చి ఇవాళ నిజంగా ఓడిపోతే కనుక నిజంగా అధికారం వచ్చినా వేస్టే కామారెడ్డిలో కేసీఆర్ గారు ఓడిపోతే. ఎందుకంటే ముఖ్యమంత్రి క్యాండిడేట్ పెద్ద పెద్ద స్టాల్వార్డ్స్ ఓడిపోయారు, అది వేరే విషయం. కానీ ఇక్కడున్న రాజకీయాలు వేరు కదా. తెలంగాణ రాజకీయాలు మీరు 2 స్థానాలకు ఎందుకు పోటీ చేస్తారంటే మా పార్టీ ఏముంది చేస్తున్నారని చాలా సింపుల్గా ఆన్సర్ చెప్పిండు. దీని వెనకాల ఇంత పెద్ద ఈ రాజకీయ ఈక్వేషన్ పెట్టుకొని కూడా చాలా సింపుల్గా నవ్వుకుంటూ చెప్పేశారు కేసీఆర్ గారు. కానీ పరిస్థితి అట్లా లే. ఈరోజు అట్లా ఉంటుందా లేదా అనేది కూడా మనం చూడాలి. అతిపెద్ద స్ట్రాటజిస్ట్ కేసీఆర్ అని అంటూ ఉంటారు. అంటే రాజకీయ వ్యూహంలో ఒక 6 నెలలు ఆర్ 1 ఇయర్ బిఫోర్ దే ఊహించి ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు ఎక్సర్సైజ్ అని అంటూ ఉంటారు. ఎందుకు సార్ ఈ సర్వేస్ చూసిన తర్వాత ఆర్ బిఫోర్ వచ్చిన సర్వేస్లో కూడా చాలా 30 నుంచి 40 సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. ఈవెన్ కేటీఆర్ గారే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు సార్ మరి కేటీఆర్ మాట ఎందుకని తీసుకోలేదు? అదేమైనా బిగ్ మిస్టేక్ అయిందా ఇప్పుడు ఇక్కడ? అది మనకు రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. మనం ఇప్పుడే మనం దాన్ని అట్లా అంచనా వేయలేము. కాకపోతే ఎందుకు టికెట్లు ఇవ్వలేదనే విషయానికి మాత్రం మనం కన్క్లూజన్కి రావచ్చు. ఆయన మీద ఏముందంటే కాంగ్రెస్ నుంచి గెలిచి ఇక్కడికి వచ్చారు, వాళ్ళందరికీ టికెట్ రెన్యువల్ చేయకపోతే రేపు ఎవరు తక్కువ పడితే ఎవరు వస్తారు మన దగ్గరికి? అంటే మీ దగ్గరికి వస్తే హామీల్ని కనుక మీరు వదిలిపెట్టారనుకోండి, ఆ హామీల్ని పట్టించుకోడు, ఈయన దగ్గరికి వచ్చినా మనకు భవిష్యత్తు ఉండదు అనుకుంటే కనుక రేపు ఎవరైనా తక్కువ పడ్డా 4 వేరే పార్టీ నుంచి రావడానికి అవకాశం ఉండదు. అందుకే అందరికీ రెన్యువల్ చేయాలని సొంత పార్టీలో గట్టి నాయకులు ఉన్నా సరే కానీ గెలవడానికి ఛాన్స్ ఉన్న నాయకులు. మీకు తెలుసా కేసీఆర్ అందరికీ టికెట్ ఇచ్చేటప్పుడు 10 ఓడిపోతామని ఆయనకు తెలుసు. ఓడిపోయే వాళ్ళ లిస్టు కూడా పక్కన పెట్టుకుని కూడా వాళ్ళకి బీఫామ్స్ ఇచ్చాడు. వీళ్ళు గెలవరని తెలుసు ఆయనకి. కాకపోతే ఏంటంటే ఒక యూనిక్గా వెళ్ళిపోవాలి. కేసీఆర్ మాట మీద నిలబడ్డాడు, మనకు బయట నుంచి వచ్చినా కానీ టికెట్ ఇచ్చిండు, పైసలు ఇచ్చిండు అని చెప్పుకోవాలి. లేదు ఇదే ఫీలింగ్ బయటికి పోవాలి, ఈ పాజిటివ్ వైబ్స్ ఉండాలన్న దాంతో 10 మంది ఓడిపోతారని గ్రౌండ్లో గట్టి సర్వేలు ఉన్నా కానీ ఆయన టికెట్ మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. సో అందువల్ల అది దానివల్లనే మొత్తం పోయిందా? ఇక వేరే అంశాలు ఇంకా మీకు టీఆర్ఎస్ ఎంత అభివృద్ధి చేసిందో అంత వ్యతిరేకత కూడా తెచ్చుకుంది. టీఆర్ఎస్ పని చేయలేదని ఎవరన్నా అంటారా చెప్పండి? ఎవరన్నారు? మీకు నీళ్లు తెచ్చారు, ప్రాజెక్టులు కట్టారు, రోడ్లు వేశారు, రైతుల పంటలు కొన్నారు, ఫ్లైఓవర్లు కట్టారు, మీ ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు అన్నీ కనపడుతున్నాయి. చెరువులు తవ్వించారు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇవన్నీ చెప్పుకోవడానికి 100 పనులు ఉన్నాయి. మరి ఎందుకు ఇంత కోపం అంటే ఏం చేసిండు? చివరికి ఆయన తన వాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఇంత తిన్నారు, అంత తిన్నారు, తన వాళ్ళకే ఇచ్చుకున్నారు. మొత్తం సెంట్రలైజ్డ్ అయిపోయింది, అభివృద్ధి సెంట్రలైజ్ అయిపోయింది, పరిపాలన సెంట్రలైజ్ అయిపోయింది. ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ కావాలంటే కవిత, సంతోష్ చెప్పాల్సిన పరిస్థితికి రాష్ట్రం వస్తే ఎమ్మెల్యే చేతులు ఏం పవర్ అని చెప్పండి మీరు? ఇది ఎవరైనా ఆలోచించుకుంటారు కదా. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నాకు మీరు ఎమ్మెల్యే, నేను మీ దగ్గర రాగానే నాతో కాదా కేసీఆర్ దగ్గర పోవంటే ఇంక మీరు నాకేం అవసరం, మీతో నాకేం పని? పోనీ కేసీఆర్ గేట్లు తెరిచుంటాయా? అవి ఎప్పుడు మూసే ఉంటాయి కదా, యాక్సెస్ లేదు. ఎమ్మెల్యేలకు మంత్రులకే యాక్సెస్ లేదు, మన సామాన్యులకి ఎక్కడ యాక్సెస్ ఉంటుంది? ఇది కూడా ఇంపాక్ట్ చూపించింది. అన్ని పనిచేస్తాయి. ఇదే కాదు, దళిత బంధువుని ఒక్కరిని 5గురికి పంచిన విషయం పనిచేస్తుంది, రైతు రుణమాఫీ చేయని పనిచేస్తుంది, మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి పడావు కట్టి శిథిలం పడ్డది పనిచేస్తుంది, అన్ని పనిచేస్తాయి. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక సంక్షేమం మీకు తెలుసా, మామూలు పెన్షన్దారులకు ఇస్తున్న అమౌంట్ కంటే వికలాంగులకు 1000 రూపాయలు ఎక్కువ ఇస్తే జనం ఓర్చుకోలేకపోతున్నారు. అవును సార్, ఇది కూడా ఎగ్జాక్ట్లీ అవును. ఎందుకు మాకిస్తే వాళ్ళకి అరే వాళ్ళు హ్యాండిక్యాప్డ్ కదరాబాయ్ అంటే కూడా అయితే మాకు మాత్రం మాకు కొడుకులు కోడలు పెడుతున్నారా, మాకు ఇంకో 1000 ఇస్తే ఏం పోయిందని, ఆయన 9 ఏం పోయిందంటే అని తిడుతున్నారు. ఇంకో పెద్ద టాక్ ఏంటంటే అసలు ఆయన ఎక్కడి నుంచి ఇస్తుండండి, ఆయన జేబులంగా ఇచ్చిండా, వాళ్ళ తాత ఆశిస్తుండా, మన పైసలుగా మనకి ఇస్తున్నాను. జనం ఇట్లా మాట్లాడుతున్నారు. తీసుకున్న వాళ్ళే అందని వాడు అట్లనే ఉన్నాడు ఏడ్చుకుంటా. అందిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవి మెజారిటీ మనం. సార్ ఎందుకు అట్లా అంటే నా లబ్ధిదారులే ఓటర్లు అని బీఆర్ఎస్ నమ్ముకుంది, ఏ పార్టీ అయినా నమ్ముకుంటుంది సార్. వాళ్ళు కూడా లబ్ధి పొందుతూ తీసుకుంటూ కూడా అయినా సరే ఎందుకు వేయాలని అడుగుతున్నారు. గింత చేంజ్ ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు అతిపెద్ద టాక్ సార్. మనకు పరిపాలన అనేది ప్రజలకు అందుబాటులో లేకపోవడం అనేది మేజర్ కారణం. మీకు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక టైంకి దొరుకుతారు పోతే అనేది కల్పించలేకపోయింది. నేను రాష్ట్రం అంతా తిరిగాను కదా, ఎమ్మెల్యే ఏ రోజు ఉంటాడు అనే విషయంలో సగానికి మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితిలో జనాన్ని పెట్టారు.
ఇంకోటి ఎమ్మెల్యే ఇంటికి పోయినాక మినిమం 2-3 అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అది భరించలేడు సామాన్యుడు. నాకు ఆపత్తి ఉంటుంది. నేను ఆపత్తి మీద వస్తే నన్ను 3 గంటలు బయట కూర్చోబెట్టి నీళ్ళు లేదు చాయ్ లేదంటే ఎవరికైనా మండదా. అసలు నీ సమస్య తీర్చోలేదు. నిన్ను అడిగినోడే లేకపోతే. సగం మంది ఎమ్మెల్యేలు చేసిన మిస్టేక్ ఏంటంటే అసలు పబ్లిక్తో కాంటాక్ట్ చేయడం అనేది బాగా ఇబ్బంది పడుతుంది. ఇంకా మిగతా సగం మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి ఎన్ని మిస్డ్ కాల్స్ వస్తే అన్ని కాల్ బ్యాక్ చేసి మాట్లాడతారు. ఏ రాత్రి అయినా ఫోన్ చేస్తారు మళ్ళీ. నాకు తెలిసిన ఎమ్మెల్యేలు చాలామంది మీకు మిస్డ్ కాల్ పడింది అనుకోండి, గంట తర్వాత కాల్ చేసి ఎవరు బాబు నాకు కాల్ చేసినా అడుగుతారు. సార్ నాకు మండలం పలానూరు అంటే చెప్పమ్మా అంటారు. వీలైతే అప్పటికప్పుడు చేసేస్తారు. అట్లా కొంతమంది ప్రజలు ఎంతమంది ఉన్నారు సార్? వాళ్ళు గెలవబోతున్నారా? గెలుస్తారు న్యాచురల్ గెలుస్తారు. ఒక 30% ఉంటారు అట్లా. పీపుల్తో కాంటాక్ట్, పార్టీతో సంబంధం లేకుండా నియోజకవర్గాన్ని జనాన్ని నమ్ముకొని పనిచేస్తున్న ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. వాళ్ళు ఎందుకని వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళకి మెజార్టీ తగ్గదు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా గెలుస్తారు. అదొక సెక్షన్ ఒక ఎమ్మెల్యేలు అట్లా ఉన్నారు. ఓకే సార్. ఇంకోటి ముస్లిం ఓటర్స్ అటు ఇటు వాళ్ళు షిఫ్ట్ అయ్యారు అనేది ఒక టాక్. బీసీలు 60%, 55 to 60% ఉన్నటువంటి బీసీలు ఎటువైపు ఉన్నారు ఇంకోటి టాక్. ఇంకోటి ఏంటంటే సార్, సెటిలర్స్ ఈసారి ఎటువైపు వేశారు. ఇవి 3 సెగ్మెంట్స్ వర్కౌట్ అయినాయి ఈ ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత చాలా మంది మాట్లాడుతున్నారు సార్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఒరిజినల్గా మైనార్టీలు అందరూ కూడా కర్ణాటక తరహాలో ఇక్కడ కూడా కాంగ్రెస్కి వేయాలనేది ఒక ఆలోచన జరిగింది. మైనార్టీ మత పెద్దలందరూ కూడా, ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ చెప్పినా, కేసీఆర్ మాట్లాడినా ఈసారి ముస్లిమ్స్ కాంగ్రెస్కి వేయాలని ఒక తీర్మానానికి వచ్చారు. కానీ లాస్ట్ 2 డేస్లో ఎంతో కొంత పర్సెంటేజ్ బీఆర్ఎస్ మైనార్టీని అట్రాక్ట్ చేసింది అనేది ఈరోజు మార్నింగ్ నుంచి వస్తున్న విశ్లేషణ ఏంటంటే మైనార్టీస్ అందరూ కాంగ్రెస్కి వేయలేదు, అందుకే ఈ గందరగోళం. ఎంత పర్సెంటేజ్? ఒక 30% అన్న బీఆర్ఎస్ వైపు ఉన్న టిల్ట్ అయిందేమో అనేది ఒక ఆలోచన జరుగుతుంది. ఎందుకంటే ఒక లాస్ట్ 2 డేస్ మసీదులలో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి బీఆర్ఎస్ పార్టీ తను ఏం చేయబోతుంది, నెక్స్ట్ వస్తే ఏం జరుగుతుంది, మైనార్టీల రిజర్వేషన్ల అంశం కానీ వీటిపైన కొంచెం వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం ఒకటి చేశారు. అది ఎంతో కొంత వర్కౌట్ అయింది కనుకనే ఈ గందరగోళం వచ్చింది. అదర్వైజ్ వన్ సైడ్ కాంగ్రెస్కి ఉండాల్సిన పరిస్థితి ఎంతో కొంత తేడా ఉందనేది మనకు కనపడుతుంది. రెండోది మీరు అన్న పాయింట్, ఇంకోటి బీసీలలో మీరు చూడండి, మనం 56 నుంచి 52 పైన ఎబో అయితే బీసీలు ఉన్నారు. మీకు బీసీ బంద్ అనేది ఒక రంగా డిస్టర్బ్ చేసింది. మిగతా దళిత బంధు 10 లక్షలు ఇచ్చి బీసీ బంధు 1,00,000 ఇవ్వటం, అందులో కొన్ని కులాలకే ఇవ్వటం వల్ల కూడా బీసీ బంధు మీద కూడా కోపం ఉంది. సమస్య ఏంటంటే టీఆర్ఎస్ చెప్పని పథకాలు అనేకం తెచ్చుకొని మెడకు చుట్టుకుందేమో అని అనిపిస్తుంది నాకు. మీరు మేనిఫెస్టోలో లేని అంశాలు కూడా తెచ్చి ఏం చేశారు? ఇప్పుడు బీసీ దళిత బంధు ఏమైంది? ఒకరికి ఇస్తే బాగాలేదని ఒకటే దళిత బంధు 5 పంచారు. 10 లక్షలని తలా 2 లక్షలు పంచారు. అసలు దళిత బంధు కాన్సెప్ట్ ఏంది? మీరు ఆర్థికంగా మీరు ఎంపవర్ కావడానికి మీకు సైకిలో, స్కూటరో, లారో, ట్రాక్టరో కొనిస్తే మీకు ఉపాధి వస్తుంది అనేది దళిత బంధు కాన్సెప్ట్. మరి 10 లక్షలని 5 పంచినాక ఏ 2 లక్షలకి ట్రాక్టర్ వస్తుంది, ఏ 2 లక్షలకి కంప్యూటర్ వస్తుంది? చెప్పండి మీరు. ఎవరు ఏ సిస్టమ్? ఒక చిన్న పరిశ్రమ పెట్టడానికి 10 లక్షలు అంటే ఒక మినిమం అమౌంట్ బాగానే ఉంటుంది. 2 లక్షలతో ఎవడే పరిశ్రమ పెడతాడు? ఏం వర్కౌట్ అవుతుంది? సో ఆ దళిత బంధుని కూడా లాస్ట్ మినిట్లో ఎమ్మెల్యేలకు ఏం చేయాలని అర్థం కాకపోతే ఎవరో మధ్య మార్గంగా ఇది సూచించారు. ఒక్కొక్కరికి 5 5 పంచండి, అట్లన్నా ఓట్లు ఉంటాయి. ఆ దళిత బంధు మీద కూడా ఊర్లో 50 మంది దళితులు ఉంటే 5 పంచితే మిగతా 45 మందికి అదే కోపం ఉంది కదా. సేమ్ సెటిలర్ల విషయంలో కూడా మీకు ఎప్పుడైతే సెటిలర్లు జనరల్గా సెటిలర్లు టీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటారు. ఇక్కడ సురక్షితమైన ప్రభుత్వం ఉంటేనే మన ఆస్తులు బాగుంటాయి, అక్కడ బాగుంటాం, ఇక్కడ బాగుంటాం అనేది వాళ్ళకు ఒక భావన ఉండే. కానీ ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ జరిగిందో, లోకేష్ కేటీఆర్కి ఫోన్ చేసినప్పుడు ఇక్కడ ర్యాలీలు వద్దు, మీరు విజయవాడలో చేసుకోండి అని చెప్పిండు. అది మళ్ళీ స్వయంగా కేటీఆర్ బయట పెట్టడం అనేది ఒక రకంగా మైనస్ అయినట్టే కనపడుతుంది. మీకు సీమాంధ్ర సెటిలర్లేమో టీఆర్ఎస్ కొట్టేసి, ఆంధ్ర సెటిలర్లేమో కాంగ్రెస్ కొట్టేసే పరిస్థితి వచ్చింది. అంటే రెడ్డి సెటిలర్లు కమ్మ సెటిలర్ల కింద కూడా విడిపోయారు. మీరు గుర్తుపెట్టుకోండి ఈసారి ఓటర్లు. మీరు అమీర్పేట కమ్మ సంఘంలో మీటింగ్ పెడితే టీఆర్ఎస్ లీడర్ని రానియలేదు వాళ్ళు. అంటే ఒక సెక్షన్ మన ఓపెన్ అయ్యింది. ప్రతి కమ్మ గ్రూప్లలో ఇదే జరుగుతుంది. ఈసారి కాంగ్రెస్ కోటేయాలని, ప్రతి రెడ్డి గ్రూపులో టీఆర్ఎస్ కోటేయాలని మెసేజ్ పెట్టారు. మనం దేని కల్లారో చూసినా. సో అది పరిస్థితి. అందుకనే సెటిలర్లు కూడా డివైడ్ అయ్యారు. అందుకనే ఇదివరకు ప్రకారం సెటిలర్లు అందరూ కనుక టీఆర్ఎస్ వైపు ఉంటే హైదరాబాద్ ఫలితాలు ఇప్పుడు మీకు అసలు మొత్తం రిజల్ట్ హోల్డ్ అయింది ఎక్కడ తెలుసా? హైదరాబాద్ రంగారెడ్డిలో ఏ పార్టీకి లీడ్ వస్తున్న విషయాన్ని ఏ సంస్థ కూడా అంచనా వేయలేకపోతుంది. అక్కడే వస్తుంది సమస్య అంతా. ఇప్పుడు ఎందుకు సార్ ఓటింగ్ శాతం తక్కువ? అదొకటి. ఈ సెటిలర్లు ఎటువైపు వేశారనే విషయంలో ఉన్న గందరగోళం, మైనార్టీలు ఎటువైపు వేశారనే విషయంలో ఉన్న గందరగోళం. ఇవాళ ఎంఐఎం కూడా ఒక సీట్ తగ్గొచ్చు అని మాట్లాడుతున్నారు. అంటే అట్లా ఇప్పుడు నాంపల్లిలో కాంగ్రెస్ గెలుస్తుంది అన్నారు. గెలుస్తుందో లేదో కూడా తెలియదు, కానీ ఫస్ట్ నుంచి అది
అవును, talk. నాంపల్లిలో అవును. కాంగ్రెస్ వచ్చేస్తాను, ఓకే. మలక్పేటలో ఈసారి బీఆర్ఎస్ వచ్చే కాంగ్రెస్ వచ్చో ఎంఐఎం ఓడిపోద్దని కూడా చెప్తున్నారు. సో అట్లా రకరకాలుగా పరిస్థితి ఉంది. సో ఈ 3 సెక్షన్లు అయితే డిఫరెంట్ రీజన్స్ రీత్యా బీఆర్ఎస్కి దూరమైనట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ ఇంత గెయిన్ కావడానికి ఏంటి సార్ అసలు? వాట్ ఈస్ ద రీజన్? మౌత్ టాక్ రావడానికి కూడా వీళ్ళు మంచి ఒక స్ట్రాటజీ ఏమైనా ఫాలో అయినరా అనిపిస్తుంది. ఎప్పటి నుంచి స్కెచ్ వర్కౌట్ అయింది కాంగ్రెస్కి? కాంగ్రెస్ చేసిన గొప్ప పనులు, చేసిన గొప్ప స్ట్రాటజీ కంటే బీఆర్ఎస్ చేసిన తప్పులే కాంగ్రెస్కి మైలేజ్ రావడానికి ఉపయోగపడ్డది. ఓకే. బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతకు తోడు వీళ్ళు చేసిన అభివృద్ధి పనులు కూడా చెప్పుకోలేని స్థాయికి వీళ్ళ అవినీతి కానీ వ్యతిరేకత కానీ పెరిగింది. మీరు 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 ఎక్కడికన్నా పోండి, ఊర్లో 70 మార్కులు బీఆర్ఎస్కి ఇస్తారు, 30 కాంగ్రెస్కి ఇస్తారు. మరి ఓట్లు మాత్రం 70 కాంగ్రెస్కి ఇచ్చి 30 బీఆర్ఎస్కి. ఎందుకు జరిగింది అట్లా? అంటే వీళ్ళు మంచి పనులు చేసినా వీళ్ళు చేసిన 1-2 పనుల వల్ల ఆ వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడ్డది. టీఆర్ఎస్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోలేని స్థితిలోకి నెట్టిపోయేయటం వల్లనే మౌత్ టాక్ అలా పెరిగిందని. కాంగ్రెస్ కూడా 6 గ్యారెంటీలు అనే దాన్ని జనంలో తీసుకుపోవడానికి బాగా ట్రై చేసింది. ముఖ్యంగా సిలిండర్ విషయం కానీ, మహిళలకి ఉచిత ప్రయాణం కానీ, గృహలక్ష్మి కానీ, ఇట్లాంటి 3 కూడా స్ట్రైట్గా హౌస్ హోల్డ్స్ని ఇట్లా మనకు తగిలినాయి, లేడీస్ని ఇట్లా టచ్ చేసే అంశాలు. ఇప్పుడు చాలా మంది ఏం క్వశ్చన్ చేస్తారంటే 500కి సిలిండర్ 400కే టీఆర్ఎస్ ఇస్తా ఉంటుంది కదా, ఇప్పుడు ఎందుకు 1100 తీసుకుంటారు? మరి ఇన్ని రోజులని మమ్మల్ని మోసం చేసినట్టే కదా. 400కి సిలిండర్ వచ్చే అవకాశం ఉంటే 1100 ఎందుకు కడుతున్నాం మేము బిల్లు? గడిచిన 4.5 ఏళ్ళు 9 ఏళ్ళ నుంచి మీకు 1100 కడుతున్నాం కదా, ఎందుకు కట్టుకుంటున్నాం? మా దగ్గర 700 దొబ్బినట్టే కదా ప్రతి నెల మా దగ్గర అని కూడా మాట్లాడుకుంటున్నారు జనం. సో అందుకనే కాంగ్రెస్ని చూసి ఒక 100 తగ్గించి మీకు అక్కడే తెలిసిపోతుంది. కాంగ్రెస్ 500 అన్నప్పుడు టీఆర్ఎస్ ఎప్పుడైతే 400 అన్నదో అక్కడే తెలిసిపోతుంది వీళ్ళు ఇదేదో ప్లాన్ కాంగ్రెస్ వర్కౌట్ అవుతున్న భయంతోనే 400 అనేసారు. ఇది అన్నిటికంటే ఇంకో జిమ్మిక్ ఉంది. సిలిండర్ ఈ 500, 400 కూడా 13 కేజీలు కాదంట, 5 కేజీలు దానికి ఇస్తారు. ఇది ఎవరికి మోసం సార్ అది. అట్లా అంటే రేపు సిలిండర్ 500కి ఇస్తాను కానీ ఎన్ని కిలోలు సిలిండర్ ఇస్తామని చెప్పాము మేము అని కూడా ఎవరైనా కూడా అనవచ్చు. ఇది కూడా ఒక జోక్ నడుస్తుంది, ఒక టాక్ నడుస్తుంది. రేపు 5 కిలోలతో 6 కిలోలతో ఇచ్చి 500కి ఇస్తే సగం రేటుకే వచ్చినట్టు కదా. ఇప్పుడు మనకు వచ్చేది 13.1 ఉంటుంది. అది ఇప్పుడు రేపు 5.6 5.7 పెట్టి 500కి ఇస్తే నష్టమే ఉంది, పెద్ద నష్టమే ఉండదు. అట్లా కూడా ఒక కామెడీ నడుస్తుంది మార్కెట్లో. ఓకే సార్. సో ఇప్పుడు ప్లస్ పాయింట్స్, బాగా ప్లస్ అయిన పాయింట్స్ కాంగ్రెస్ పార్టీకి అంటే ముందు సీనియర్లు జూనియర్లు అసలు సమన్వయమే ఉండకపోతుండే సార్. కానీ కొన్ని నెలల నుంచి చూస్తున్నాం అసలు ఏ లొల్లి లేకుండా చాలా సాఫీగా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఏం స్ట్రాటజీ వర్కౌట్ అయింది సార్ కాంగ్రెస్? దీనికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటక ఎలక్షన్స్. కర్ణాటక ఎలక్షన్లో మీకు సిద్ధరామయ్య, డికే శివకుమార్ అనే 2 గ్రూపులు అక్కడ మంచి గట్టి పట్టుదలతో ఉన్నాయి. వాళ్ళని రాహుల్ గాంధీ చేసిన ఏంటంటే ముందు మీరు కలిసి పని చేయండి, అధికారం వచ్చిన తర్వాత మనం ఆలోచిద్దాం. కలిసి పని మీకు చూడండి, మీరు డికే శివకుమార్ అనే వ్యక్తి ఎంత ప్రభావశీలి అయినా కానీ ఎన్నికలప్పుడు సైలెంట్గా సిద్ధరామయ్యకి అనుకూలంగా కలిసి పనిచేశారు. ఎలక్షన్ స్ట్రాటజీ అంతా పనిచేశారు. రిజల్ట్ వచ్చిన తర్వాత సీఎం సెలక్షన్కి 4 రోజులు పట్టింది. అవును. అంటే అప్పుడు మళ్ళీ పంచాయతీ పెట్టిండు డీకే శివకుమార్. ఫస్ట్ నాకేయాలని పెట్టిండు, ఫస్ట్ 2 ఏళ్ళు నాకేయాలి, 3 ఏళ్ళు నాకేయాలని పెట్టిండు పంచాయతీ. రాహుల్ గాంధీ కూడా ఫస్ట్ ఏం చెప్పారంటే ముందు మీరు సైలెంట్గా ఎలక్షన్ కొట్లాడండి. ఆ గొడవ లేకుండా ఎలక్షన్ కొట్లాడటం అనే పద్ధతిని సేమ్ తీసుకొచ్చి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడానికి రాహుల్ గాంధీ ట్రై చేశారు. మీకు అందుకనే పొద్దున్నేస్తే వెనక కత్తులు పొడుచుకునే కాంగ్రెస్ సైలెంట్గా ఎవరి పనులు చేసుకున్నారు. మీరు ఇవే 65 సీట్లు 70 సీట్లు కాంగ్రెస్కి వస్తే మీకు మళ్ళీ వారం రోజులు పడుతుంది సీఎం క్యాండిడేట్. సీఎం క్యాండిడేట్లు వచ్చేస్తారు, ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తారు. సో అది ఇప్పుడు కూడా జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ ఎలక్షన్కు ముందు మీరు కలిసి పనిచేయడానికి ఏకైక స్ట్రాటజీ కర్ణాటక ఫలితం. చాలామంది కర్ణాటక రిజల్ట్ మన మీద ఏం ఫలితం ఉంటుంది, ఆ రాష్ట్రం వేరు ఈ రాష్ట్రం వేరు అనుకుంటారు. కర్ణాటక ఫలితం జనాల మీద లేకపోవచ్చు, కానీ పార్టీ లీడర్ల మీద పడ్డది కదా. దానివల్లనే 2018లో మనకు 5 సీఎం క్యాండిడేట్లు కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు ఎవరైనా సీఎం క్యాండిడేట్ అని చెప్పుకునే ధైర్యం చేశారు? మొన్నటి వరకు కూడా ఎవరు చెప్పుకున్నారు? రేవంత్ రెడ్డి కూడా ఇంతవరకు నేను సీఎం క్యాండిడేట్ అని చెప్పలేదు. ఒక్క జానారెడ్డి గారు నాకు అవకాశం ఉందని చెప్పాడు, మీడియా ముఖంగా చెప్పారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా సీఎం క్యాండిడేట్ల స్థాయి ఉన్నప్పటికీ కూడా ఈసారి మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు సీఎం రేసులు పెట్టుకొని పంచాయతీ పెట్టుకోవడం కంటే నిజంగా అసెంబ్లీ ఎమ్మెల్యేని చేతిలో పెట్టుకొని మాట్లాడితే ఏ గ్రూప్ మీరు ఇవాళ రకరకాల యాక్టివేషన్స్. రేపు సీనియర్లకే సీఎం వేయాలనుకోండి, జీవన్ రెడ్డి గారు ఫస్ట్ లైన్లో ఉంటాడు. దళితులకి వేయాలనుకోండి, బట్టి విక్రమార్క గారు లైన్లో ఉంటారు. ఢిల్లీతో సంబంధాల్లో అనుకోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లోకి వస్తాడు. లేదు బై పార్టీని భుజాల మీద నడిపించినంటే రేవంత్ రెడ్డి లైన్లోకి వస్తాడు. నేను అందరికీ ట్యాగ్ లైన్లు చెప్తాను, ఉన్న 5 చెప్తాను నేను ట్యాగ్ లైన్. ఏదో ఒక ఈక్వేషన్ మీద
లేదు బీసీలకు ఇద్దామంటే ఏ పొన్నం ప్రభాకర్ కూడా ముందుకు వస్తాడు. చెప్తున్నా ఈక్వేషన్. సో అట్లా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే. కాకపోతే ఎన్నికలకు ముందు గొడవలు లేకుండా ఎన్నికలు కొట్లాడటం అనేది మంచి పరిణామం ఆ పార్టీ వరకు. ఎన్నికల తర్వాత గొడవలు ఎట్లాగా అయితే నిజంగా సీఎం రేస్ వస్తే విషయం ఇక్కడ కూడా తెలియదు. ఢిల్లీకి మళ్ళీ వార్ రూమ్లో కూర్చుంటారు, బుర్రలు బద్దలు కొట్టుకుంటారు, ఎవరి గ్రూప్ వాళ్ళు వాళ్ళు పోయి బలప్రదర్శన చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. మీరు చెప్పిన ఈ 5గురు కూడా స్టార్ క్యాంపెయినర్స్ సార్. యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా రేవంత్తో సహా నిజంగానే సీఎం రేస్లో ఉండుంటే వాళ్ళు కూడా అన్ని నియోజకవర్గాల్లో తిరగాలి కదా, ఆప్షన్ ఉండే కదా, ఎందుకని తీసుకోలేదు? ఓన్లీ రేవంత్ మాత్రమే ప్రొజెక్ట్ కాగలిగారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ జిల్లాలో తిరిగారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నల్గొండ మొత్తం తిరిగారు, ఖమ్మం మొత్తం బట్టి విక్రమార్క తిరిగారు. ఒక రంగం మంచి స్టార్ట్తో ఒక రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తిరిగి మిగతా వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ జిల్లాలో ఉన్న ఇతర నియోజకవర్గాలు తిరిగినట్టు నాకు కనపడుతుంది. మీకు కరీంనగర్ అంతా జీవన్ రెడ్డి గారు చూసుకున్నారు, మెదక్ అంతా దామోదర్ రాజనరసింహ గారు చూసుకున్నారు. అట్లా మీకు ఎక్కడికక్కడ నల్గొండలో కోమటిరెడ్డి వాళ్ళు చూసుకున్నారు. వరంగల్కి నాకు తెలిసి పెద్దగా లీడర్ ఎవరు లేనట్టు, వరంగల్ నుంచి ఎవరు లేరు. అక్కడ రేవంత్ రెడ్డి గారే 2-3 సార్లు పోయినారు. సో అట్లా వాళ్ళు ఉన్నంతలో గొడవలు లేవని కాదు, సీట్ల దగ్గర గొడవ పడ్డారు. ఒక వీని సీటు వాళ్ళ కాలం చూసి వాళ్ళ సీటు వీళ్ళ అనుచరులకు రాకుండా వాళ్ళు చేశారు. ఇప్పుడు లాస్ట్ పోలింగ్ రోజు కూడా మళ్ళీ వీళ్ళు గెలిస్తే రేపు సీఎం క్యాండిడేట్ అని ఎంతో కొంత యాంటీ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇవన్నీ రాజకీయాల్లో సొంత పార్టీలో అయినా ఎవరికైనా సాధ్యమే జరుగుతుంది. ఇప్పుడు మన పార్టీ కంటే పక్క పార్టీలు ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఎక్కువ అయిపోయింది ఇప్పుడు రాజకీయాల్లో. సో ఇవన్నీ ఉంటాయి. కాకపోతే నిజంగా కాంగ్రెస్ అనుకున్న పరిస్థితులకు వస్తే మాత్రం సీఎం తేల్చుకోవడం పెద్ద కష్టమే కాదు. ఎందుకంటే కాంగ్రెస్లో కూడా వెనుకటి పాలిటిక్స్ లేవు. రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత, కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాత, ఈవెన్ ఖర్గే గారు వచ్చిన తర్వాత అసంతృప్తిని బాహాటంగా బ్లాక్మెయిల్ చేసి వెళ్ళిపోయే పరిస్థితికి రానియకుండా ఎంతో కొంత కంట్రోల్ చేయగలుగుతున్నారు. సో ఆ కంట్రోల్ ఇప్పుడు కూడా ఉంటుందని ఆశిద్దాం. మనకేం సంబంధం లేదు కానీ 28% లాస్ట్ టైం కాంగ్రెస్ ఓటింగ్ శాతం సార్. బీజేపీ ఏమో 41 ఐ థింక్. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ 11. ఇదేమో ఉల్టా అయి అంటే ఇది ఇటు అది అటు కాబోతోంది అనేది ఒక టాక్. నిజంగా గంత డిఫరెన్స్ ఉంటుందా సార్? అంటే ఓటింగ్ పర్సెంటేజ్ విషయంలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓటింగ్ పర్సెంటేజ్కి సీట్లకు సంబంధం ఉండదు. ఇది చాలామంది గమనించకుండా ఏం లెక్కలు వేస్తారంటే కాంగ్రెస్కి 45% ఓట్లు వస్తున్నాయంటే 40 × 119 లెక్కేసి ఇన్ని సీట్లు వస్తాయని చెప్తారు. ఇదే బ్లండర్ మిస్టేక్ ఇక్కడే జరుగుతుంది అనమాట. మీరు కర్ణాటకలో చూడండి, బీజేపీకి ఓటింగ్ శాతం తగ్గిందా పెరిగిందా? కర్ణాటక ఎలక్షన్లో పెరిగింది. సీట్లు వచ్చినాయి. మరి దాని అర్థం ఏంది? ఓటింగ్ శాతం పెరిగినంత మాత్రం సీట్లు వస్తాయి అనుకోవడం పొరపాటు. రేపు మీకు 1000 ఓట్లతోనో 5000 ఓట్లతోనో 20 నియోజకవర్గాల్లో గెలుస్తారు. దాని ఉద్దేశం ఏంది? ఓటింగ్ శాతం పెరిగినా సీట్లు మారిపోయినాయని కదా అర్థం. సో అందుకనే ఓటింగ్ శాతం పెరగటం, ఇప్పుడు బీజేపీకి కూడా ఓటు శాతం పెరుగుతుందని మనం క్లియర్గా చెప్తున్నాం. మరి సీట్లు వస్తాయని ఎందుకు చెప్పట్లేదు మనం? సీట్లు వచ్చే పరిస్థితి లేదు కనుక. ఇప్పుడు మీరు సిరిసిల్లకు పోండి, బీజేపీ గెలుస్తుందా చెప్పండి మీరు? కేకే మహేందర్ రెడ్డి తారక రామారావుని కాదని రాణి రుద్రమ గెలిచే అవకాశం ఉంటుందా? ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ క్యాండిడేట్ నేమ్, పార్టీ, పర్టికులర్ పార్టీ. రామారావు అనే వెనకాలన్న బీఆర్ఎస్ పార్టీ, మహేందర్ రెడ్డి వెనకాలన్న కాంగ్రెస్ పార్టీ కాదని బీఆర్ఎస్ సిరిసిల్లలో ముందుకు వస్తుందా? రాణి రుద్రమ రావడం వల్ల 10 ఓట్లు ఎక్కువ రావచ్చు, కానీ రాణి రుద్రమ గెలవదు. అట్లాగే ఇప్పుడు గోషామల్లో రాజాసింగ్ని కాదని ఇంకెవరన్నా పెడితే బీజేపీకి అన్ని ఓట్లు వస్తాయా? మిమ్మల్ని నన్ను తీసుకుపోయి గోషామాల్లో పెడితే మనకి ఎవరైనా ఓటు వేస్తాడా? వేయరు. పార్టీకి పడే ఓట్లు ఆ 10% 20% పడతాయి. కానీ రాజాసింగ్ కోసం వేసే ఓట్లు ఉంటాయి కదా, అవి రాజాసింగ్ ఉంటేనే పడతాయి. సో అందుకనే ఓట్ల శాతానికి సీట్లకి అసలు సంబంధం లేదు. ఈసారి ఏ పార్టీకి ఓటింగ్ పర్సెంట్ విషయంలో ఆలోచించాల్సింది ఒక బీజేపీ విషయంలోనే. బీజేపీకి ఓటింగ్ పర్సెంట్ పెరగటం అనేది ఎవరి అవకాశాలు దెబ్బతీస్తుంది అనేది ఇప్పుడు క్లియర్. ఆడ కాంగ్రెస్ని దెబ్బ కొడుతుండా, బీఆర్ఎస్ని దెబ్బ కొడుతుండా? ఒరిజినల్గా బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటంటే బీజేపీ ఓట్లు చీల్చి కాంగ్రెస్ని ఓడగట్టి మనం గెలవాలనేది ప్లాన్, గేమ్ ప్లాన్. ఆ గేమ్ ప్లాన్ చాలా చోట్ల బీఆర్ఎస్కే దెబ్బతీసింది అనేది ఇప్పుడు వస్తున్న కన్క్లూజన్, ఇప్పుడు వస్తున్న ఇనిషియల్ రిపోర్ట్స్. సో ఇది వాళ్ళ సాయంత్రానికి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, రేపటికి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ క్లారిటీ వస్తుంది. 3వ తారీఖు నాటికంటే ముందే 2 సాయంత్రానికే ఒరిజినల్ నియోజకవర్గాలు కూడా బయటపడే అవకాశం. ఇంత గందరగోళం ఉన్న పరిస్థితుల్లో సార్ ఒక టాక్ కూడా ఉంది, హంగ్ రావచ్చు అని. ఎవరికి కూడా ఇట్లాంటి ఫిగర్స్ ఇన్ని సంస్థలు చూపెడుతుంటే పూర్తిగా ఒకవైపు ఎవరికి ఇవ్వట్లేదు, కాంగ్రెస్కి ఛాన్స్ ఉంది అని మాత్రమే చెప్తున్నాయి, కానీ అది కూడా సరిపోవట్లేదు ఫిగర్స్. సో ఒకవేళ మనకు ముందు నుంచి ఉన్నటువంటి టాక్ ప్రకారం బీఆర్ఎస్, ఎంఐఎం అండ్ బీజేపీ కలిస్తే ఫామ్ చేయొచ్చు వాట్ ఈస్ దేర్. అండ్ ఇంకా కాంగ్రెస్ నుంచి కూడా ఎవరినైనా పుల్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా అబ్సల్యూట్ మెజారిటీతోని వీళ్ళే ఫామ్ చేస్తారు అనేది కూడా ఒక టాక్. కానీ జనం ఊరుకుంటారా సార్? లాస్ట్ టైం ఉన్న జనం అట్లున్నారా? ఆ పరిస్థితి ఉందా? జనానికి జనం అసలు ఇంత పెద్ద సంక్షేమాన్ని పట్టించుకోలేదు. ఎవరు ఏ పార్టీతో పోతే వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు జనం? కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్
బీజేపీ కలిస్తే అక్కడ ఎంఐఎం ఉండదు. షూర్ సార్. ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఓపెన్గానే ఉండదు. అట్లీస్ట్ ఓకే, ఇండైరెక్ట్ దాంట్లో ఏమైనా అలయన్స్లో ఉంటే ఉండొచ్చు. ఈవెన్ ఎంఐఎంతో ఉన్న దగ్గర కూడా బీజేపీ ఉండటానికి ఇష్టపడదు. అందుకే మీకు ఏమైందంటే టీఆర్ఎస్ ఎక్స్ అనే ఫిగర్ వస్తే, బీజేపీకి వై అనే ఫిగర్, ఎంఐఎం వై జెడ్ అనే ఫిగర్ వస్తే, ఆ రెండిట్లో మెజారిటీ ఫిగర్ వచ్చిన వాళ్ళతో టీఆర్ఎస్ పోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మేజర్ సీట్లు అవసరం కనుక. సో రేపు వీళ్ళేమి యాంటీ గవర్నమెంట్ ఓటు కూడా ఏమి వేయరు. ఒకవేళ బీజేపీ సపోర్ట్ తీసుకుంటే ఎంఐఎం ఈ గవర్నమెంట్ దించేయమని అడగదు. ఒకవేళ ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటే బీజేపీ కూడా బీఆర్ఎస్ని పడేయమని ఏం చెప్పదు. అంటే బీజేపీకి ఏమో రేపు పార్లమెంట్ సీట్లు కావాలి, ఎంఐఎంకేమో ఇక్కడ పాత బస్సులో తమ భద్రత తమకు కావాలి. ఈ రోజు కూడా మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగితే తప్ప ఎంఐఎం లీడర్ల ఇంటి మీద ఇప్పటివరకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ జరగదు. ఎంఐఎం పార్టీ పుట్టిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లోనేమో 7 స్థానాలకు 9 స్థానాలకు పోటీ చేస్తారు. ఉత్తరప్రదేశ్లోనే 100 స్థానాలకు పోటీ చేస్తారు. సో బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ అనే ఒకటేమో బహిరంగ మిత్రుడు, ఒకటేమో సీక్రెట్ మిత్రుడు. ఈ ముగ్గురు కలిసి ఏదైనా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు మన తెలంగాణలో. కానీ నిజంగా సార్ ఇది వర్కౌట్ అవుతుందా? ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్సే వీళ్ళకి ఇంపార్టెంట్ కదా బీజేపీకి. వదులుకుంటుందా అట్లాంటి పరిస్థితుల్లో? ఒకవేళ వీళ్ళ అలయన్స్ ఉంటే మాత్రం అవుట్ కదా, ఎవరు వేయరు ఇంకా బీజేపీకి. సో అట్లాంటి సిచ్యువేషన్. అందుకనే ఇక్కడ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే వాళ్ళేమి ఇప్పుడు కనీసం అలా అధికారం రావాలంటే 40 అన్నా గెలవాలి, లేదంటే 30 అన్నా గెలవాలి. మిగతా 30 ఇంకెక్కడి నుంచి తీసుకురావచ్చు అనుకున్నా కూడా 30 అన్నా గెలవాలి. 30 గెలిచే పరిస్థితి అయితే బీజేపీ లేదు. సో ఉన్న పరిస్థితిలో మళ్ళీ ఏక్నాథ్ షిండేలను పుట్టియాలి. ఏ పార్టీలోంచి ఏక్నాథ్ షిండే, టీఆర్ఎస్లో ఒక ఏక్నాథ్ షిండే, కాంగ్రెస్లో ఒక ఏక్నాథ్ షిండే ఉండనేది ఒక ప్రచారం జరుగుతుంది. రేపు మీరు చెప్పిన హంగ్ అనే పరిస్థితి వస్తే షిండేలు పుట్టుకొస్తారు ఆటోమేటిక్గా. పట్టుకొచ్చి ఆ పార్టీలోంచి ఈ పార్టీ నుంచి చీల్చుకొచ్చి ఇంకో గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేస్తారు. అట్లాంటి పరిస్థితి హంగ్ అనేది నిజంగా హంగ్ అనే సిచ్యువేషన్ వస్తాయి. కాకపోతే హంగ్కు ఉండే ఛాన్సెస్ లెస్ ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఈ గందరగోళం వల్ల మనకు హంగ్ అనే ఫీలింగ్ వస్తుంది తప్ప, రేపు కొన్ని సంస్థలు ప్రిడిక్ట్ చేసినట్టు టీఆర్ఎస్కే 70 వచ్చింది అనుకోండి, ఇక హంగు లేదు, ఏం లేదు. ఈవెన్ కాంగ్రెస్కి 65 వచ్చిన హంగు పరిస్థితి ఏమి ఉండదు. కాకపోతే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఒక బలమైన ప్రభుత్వం. లాస్ట్ టైం టీఆర్ఎస్కి 88 వస్తే కూడా 12 మందిని తీసుకొని 100 చేసుకున్నారు కదా, 105 చేసుకున్నారు చివరికి. బై ఎలక్షన్లో 2 గెలిచారు. అట్లా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకోటి కూడా ఏం వినిపిస్తోందంటే సార్, జనరల్లీ అంటే కర్ణాటకలో ఫాలో అయిన ఫార్ములానే కాంగ్రెస్ ఫాలో కాబోతోంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక వచ్చేస్తోంది కాంగ్రెస్ అని అనుకున్న నేపథ్యంలో చాలామంది ఎవరైతే 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి బెంగళూరులో పెట్టబోతోంది. సో క్యాంప్ రాజకీయం స్టార్ట్ కాబోతోంది అనేది కూడా ఒక టాక్ సార్. పాసిబిలిటీ ఉందా సార్? ఈరోజు మీడియా వార్తను క్యారీ చేసింది, పత్రికల్లో వచ్చింది ఈ వార్త. ఎందుకంటే జనరల్గా అలాంటి పరిస్థితి వస్తే కనుక తమ ఎమ్మెల్యేలు తాము కాపాడుకోవడానికి ఏ పార్టీ అయినా ప్రయత్నం చేస్తుంది. దాంట్లో తప్పేం లేదు. మీకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలప్పుడే గోవాకి, బ్యాంకాక్ తీసుకుపోతున్న రోజులు ఇవి. ఇది పెద్ద తెలంగాణ రాష్ట్రం ఎన్నిక. ఈ టైంలో బెంగళూరు దాకా తీసుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఉంది, పెద్ద విషయం కాదు. కాకపోతే క్యాంప్ రాజకీయాలు చేయాల్సిన అవసరం పడుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ రోజుల్లో అంత ఇంకా పార్టీలు ఇంకో పార్టీని, ఎందుకంటే ఆ భయం కూడా ఎందుకు వస్తుందంటే లాస్ట్ టైం 88 ఉన్న దాన్ని టీఆర్ఎస్ ఒక 12 మందిని అలౌ చేసింది కనుక ఈసారి కూడా ఎవరికైనా వాళ్ళకి అధికారం నిలుపుకోవాలని వాళ్ళ కోరిక ఉంది, వీళ్ళకి అధికారులకు రావాలని వీళ్ళ కోరిక ఉంది. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఈ టైంలో పార్టీకి కట్టుబడి ఉండటం, పార్టీ విషయాలు ఇవన్నీ కూడా ఉంటాయి కనుక అంత ఈజీగా క్యాంపు దాకా పోయే పరిస్థితి వస్తుందా లేదా అనేది మనకు కొంచెం సాయంత్రానికి క్లారిటీ వస్తుంది. ఓవరాల్ వ్యూ ఆఫ్ దిస్ ఎగ్జిట్ పోల్ సార్, మీకు కన్క్లూజన్ లో ఏం కనిపిస్తుంది? ఏం జరగచ్చు December 3rd రోజు? కన్క్లూజన్ లో కన్ఫ్యూజన్ ఉంది ఇప్పటి వరకు. క్లారిటీ లేదు. ఈ కన్క్లూజన్ లో మనం క్లారిటీకి వచ్చే పరిస్థితి లేదు. బికాజ్ దీనికి కారణం కూడా ఏంటంటే కొన్ని తొందరపడి ఎగ్జిట్ పోల్స్, ఒక సంస్థ అయితే ఎగ్జిట్ పోల్ అని చెప్పించి లేదు మాది ప్రీ పోల్ సర్వే అని మళ్ళీ చెప్పింది. అది చాలా అన్యాయం కదా. ప్రీ పోల్ సర్వేలలో ఎవరికి ఎంతైనా ఎడ్ చేయొచ్చు, ఎగ్జిట్ పోల్లో నువ్వు అట్లా ఇవ్వడానికి లేదు. నువ్వు మ్యాక్సిమం నువ్వు +or- 5% కంటే ఎక్కువ నువ్వు చూపించావు అనుకోండి, అది ఎగ్జిట్ పోలే అన్నారు దానికి. అది లాజికల్ లేదు, సైంటిఫిక్ కానే కాదనమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఎగ్జిట్ పోల్లో ప్రస్తుతానికి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంచుదాం. ఒక రేపటి ఎల్లుండి కల్లా క్లారిటీ తెద్దాం. మీ సర్వే ఏం చెప్తుంది సార్? మీరు కూడా సర్వే చేస్తున్నారు కదా? చేసాము. మా డాటా ఇన్పుట్స్ అన్ని కూడా రాత్రి లేట్గా వచ్చినాయి, ఇంకా క్యాల్కులేట్ అవుతున్నాయి. ఒకసారి అది కొంచెం ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత
కొంచెం పర్వాలేదు, ఒక గంట లేట్ అయినా ప్రశాంతంగా ఇద్దామనే ఆలోచనతోనే ఉన్నాను. ఇస్తాను. No problem. యా, ఇప్పుడు ఇన్ని సర్వేస్ వచ్చాయి కదా సార్, ఇందులో నిజంగా మీకున్న అంటే ఎక్స్పీరియన్స్ తోని ఎన్ని క్రెడిబిలిటీ ఉన్నటువంటి అంటే సంస్థలు మనం ఉన్నాయి సార్? సంస్థల పేర్లు తీసుకొని మాట్లాడడం కూడా బాగుంది. ఎందుకంటే నేను కూడా ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నా కనుక క్రెడిబిలిటీ అనేది ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు నాకు అన్ని పార్టీల్లో క్లయింట్లు ఉన్నారు. నేను ఏ ఒక్క పార్టీకి పని చేయలేదు ఈ ఎన్నికల్లో. Okay. నాకు కాంగ్రెస్ నుంచి క్లయింట్ ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి క్లయింట్ ఉన్నాడు, బీఎస్పీ నుంచి క్లయింట్లు ఉన్నారు. నేను అన్ని పార్టీలకు పని చేసిన. అంటే ఆ క్లయింట్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే నేను అతనికి పని చేసిన. అచ్చా, ఓకే. సో నాకు క్లయింటే ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు నా క్లయింట్ అయితే మీరు గెలుస్తారా ఓడిపోతారా చెప్పడం వరకే నా డ్యూటీ. Okay. మీ పార్టీ ఏమైతుంది అనేది నేను పట్టించుకోలేదు. అంటే ఓవరాల్గా మీ పార్టీ ఏమైందని నేను పట్టించుకోలేదు. సో అందుకే నేను ఏ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా సర్వేలు చేయలేదు. నా క్లయింట్ల వరకే చేసుకున్నా, మిగతాది ఎగ్జిట్ పోల్ ట్రై చేస్తున్నా అట్లా. సో ఆ ఎగ్జిట్ పోల్ ఏదొస్తే అది ఇస్తా. అది ఎవరికైనా రాని, నాకు ఏ బాధ లేదు. ఎందుకంటే నేను ఎవరికి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. చాలా ఇండిపెండెంట్ బాడీ నడుపుతున్నా కనుక నాకు ఎవరు వస్తే వాళ్ళ ఫిగర్ వాళ్ళకి ఇచ్చేస్తాను. నాకు ఏమి ఇబ్బంది లేదు దాంట్లో ఆ విషయం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, Right. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా విషయాలు అంటే ఇంకా కూడా కన్ఫ్యూజన్ స్టేటస్లోనే ఈ ఎగ్జిట్ పోల్స్ అందరినీ గందరగోళంకి గురి చేస్తున్నాయి. రేపటి వరకు ఇంకా కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఒక పిక్చర్ అయితే రాబోతోంది అని ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో చూద్దాం, అంటే ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేకపోతే ఎవరికి ఎడ్జ్ ఇస్తాయా? మనకైతే ఆన్ ద రిజల్ట్ డే అంటే December 3rd అయితే నిజంగానే వీ షుడ్ బి ఆల్ వెయిటింగ్. ఎందుకంటే ఒక 2-3 గంటల్లోనే ఒక్కసారి ఈవీఎం బాక్స్ ఓపెన్ తర్వాత రిజల్ట్స్ ఒక 2-3 అవర్స్లోనే మేబీ తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు నాకు తెలిసి ఈ సస్పెన్స్ అయితే కొనసాగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.